ఏ రాజకీయ పార్టీ తన సభ్యుల్ని ఆదుకోని విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జన సైనికులకి వారి కుటుంబానికి ఎల్లప్పుడూ ఒక ధైర్యంగా ఆపద జరిగినప్పుడు ప్రత్యేకంగా కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలనే ఒక చక్కటి ఆలోచనతో ఈ 5 లక్షల రూపాయల బీమా పథకం ప్రవేశపెట్టడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కుటుంబాలని ఆదుకుంటూనే ఉన్నాం. ఈరోజు తెనాల్లో మా జన సైనికుడు కష్టపడి జీవించే వ్యక్తి సుబ్రహ్మణ్యం గారు ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్లో ఆయన చనిపోవడం చాలా బాధ కలిగించింది. వారి కుటుంబాన్ని ఈరోజు కలిసి పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆయన పంపించిన 5 లక్షల రూపాయలు చెక్ని వారికి అందజేయడమే కాకుండా పార్టీ తరఫు నుంచి మేము అందరం కూడా ఒక భరోసా నింపడానికి కోసం ఆ కుటుంబాన్ని ఈరోజు పరామర్శించాం. ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే సుబ్రహ్మణ్యం గారి 2 బిడ్డల్లో ఒక అబ్బాయి బీటెక్ చదువుకుంటున్నాడు కష్టపడి. ఈ రోజుకి కాలేజు ఫీజు కోసం టీ షాప్లో పనిచేసుకుంటూ జీవితాన్ని ముందు తీసుకెళ్తూ నిలబెట్టుకున్నారు. మరొక అబ్బాయి చిన్న బట్టల షాప్లో పనిచేసుకుంటున్నాడు. ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా వాళ్ళకి పెన్షన్ శాంక్షన్ చేయలేదు. అసలు ఈ వ్యవస్థ ఎటుపోతుందో ఎంత బాధగా ఉందో. గతంలో నేను ఒక ప్రజాప్రతినిధిగా పనిచేశా కాబట్టి పూర్తి స్థాయిలో అసమర్థత గురించి సామాన్య ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు అనేది మనకు ఒక నిదర్శనం. జనసేన పార్టీ నుంచి మేము అందరం కూడా బాధ్యతతోటి ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి, ఆ అబ్బాయికి భవిష్యత్తులో చక్కటి చదువు, రాబోయే రోజుల్లో అతనికి కూడా మంచి ఉపాధి అవకాశం కల్పించే విధంగా మేము అందరం కూడా బాధ్యత తీసుకుంటాం. మా జిల్లా పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, కళ్యాణ శ్రీనివాస్ గారు, అదేవిధంగా తోటకూర వెంకటరమణరావు గారు, స్థానికంగా ఉన్న మా నాయకులందరూ కూడా ఈ కుటుంబానికి ఎప్పుడు కూడా మేము ఒక అండగా భరోసాగా నిలబడతామని ఈరోజు విశ్వాసం అందించాం. అదే కాదు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి మెంబర్షిప్ కిట్లు పంపిణీ కార్యక్రమం ఈరోజే ప్రారంభించుకుపోతున్నాం. 10, 11, 12 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి జనసేన ఒక పండుగ వాతావరణంలో మా క్రియాశీలక సభ్యులందరినీ కూడా గౌరవించుకుని కష్టపడి పనిచేసిన నాయకులకి సన్మానం చేసుకుని ప్రతి ఒక్కరికి ఈ బీమా పథకం ఒక భరోసా ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచనతో తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేసేటట్టు తప్పకుండా మేము అందరం కూడా కృషి చేస్తాం. థ్యాంక్ యూ.